వచ్చేటప్పటికి ఆశయమే ఆగ్రహ జ్వాలై అంటూ చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వంపై కథం తొక్కిన ఆశా వర్కర్లు రాష్ట్రం నలుమూల నుంచి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు రైళ్లు బస్సులు ప్రైవేటు వాహనాలు విజయవాడకు రాక నినాదాలతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్ వెట్టి చాకరీ బానిసత్వానికి వ్యతిరేకంగా రణం నినాదం రెయిన్బౌళ్ళు సర్వేల పేరుతో వేధిస్తున్న ఆగ్రహం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు కూటమిపై ఐక్య పోరాటాలకు సంసిద్ధం ప్రభుత్వ విధానాలు మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక ఉక్కు సంకల్పంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై టెంటల్లో కూర్చుని నిరసన చంద్రబాబు సర్కార్ నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు ఆశయ సాధన కోసం రణనినాదం మోగించారు ప్రభుత్వ విధానాలు వెట్టి చాకిరి బానిసత్వంపై నిప్పులు గక్కారు బెజవాడలో మండుటెండను లెక్క చేయక నిరసన గళమెత్తారు 10 డిమాండ్లతో పాటు బాబు కూటమికి అల్టిమేటం ఇచ్చారు సర్కార్ వెన్నులో వణుకు పుట్టించారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు సర్కార్ ఎక్కడా వణకట్లేదు ఏమీ లేదు ఈ నిరసనలో ఇదివరకు తెలుగుదేశం జనసేన వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళ మీడియా ప్రోత్సహించేది ఇప్పుడు వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అంతమించి వాళ్ళ మీద విపరీతమైనటువంటి సానుభూతి సంతోషం లేకపోతే వణికిపోవడం అన్నటువంటి ప్రభుత్వాల్లో లేదన్న విషయం మర్చిపోతుంది సాక్షి లేకపోతే